సో డాక్టర్ గారు, మీరు గత 20 సంవత్సరాలుగా చాలా కేసులు చూస్తున్నారు. ఇందులో యాక్చువల్గా మగవారితో పోలిస్తే మహిళలు కిడ్నీ సమస్యల్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తారు, చాలా అంటే ఎక్కువ టైంకి వస్తారు అని మనకు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఉందో, దానికి గల కారణాలు ఏంటి? కొంతవరకు వాస్తవం ఉండొచ్చు. బికాజ్ మేము కూడా చూస్తుంటాం యూజువల్గా మన మెంటాలిటీ మన సౌత్ ఇండియాలో కానీ అంటే మేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే వెళ్ళి ఆరోగ్యం ఉంటే సరిపోయి అన్నట్టు ఇంట్లో ఉండే అలాంటి దాంతో ఉంటారు. బట్ మేమైతే ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము, అమ్మ మీరు కూడా ఇంపార్టెంటే సొసైటీకి, ఫ్యామిలీకి మీరు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు అని. బట్ ఏంటంటే అదే ఆ కొంచెం ఇనిబిషన్ ఉంటుంది. ఈరోజు కాకుంటే రేపు కొంత డిపెండెన్సీ కూడా ఉంటుంది కదా వాళ్ళకి. సపోజ్ హోమ్ మేకర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ తీసుకొని రావాలి. సో వాళ్ళు పనులలో ఉండి కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది. అదే మేల్స్ అనుకోండి, వాళ్ళే వచ్చేస్తారు చూయించుకోవడానికి. ఫీమేల్స్ అంటే సంబడీ హ్యాస్ టు గెట్ దెమ్, తోడు ఉండాలి అన్నట్టు కాన్సెప్ట్లో. అది అయ్యే వరకు ఒకసారి డిలే అవుతాయి, 1 month 2 months 3 months. కొన్నిసార్లు మీరు అన్నట్టుగా కొంచెం డిలే అవుతుంది, వాళ్ళు బాగుంటే చాలు, మేము మాకేముందయ్యా ఆ టైప్లో ఉంటారు చాలామంది. సో బట్ మేము స్టిల్ వచ్చినప్పుడు అయితే ఇమీడియట్గా ఆ పాయింట్ ఏదన్నా డిస్కషన్లోకి వస్తే చెప్తాము దట్ యు ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు మంచిగా ఉంటేనే ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేసుకోవద్దు, టైం టు టైం మీరు రివ్యూస్కి రావాలని కూడా మేము కూడా ఎడ్యుకేట్ చేస్తుంటాం. మా తోచినంత మేము కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.